హాయ్ అండి, నా నేమ్ వసంత్. ఇవాళ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే, అందరి దగ్గర 4K టీవీస్ ఉన్నాయి అండ్ హోమ్ థియేటర్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక మూవీ డాల్బీ డిజిటల్లో గనక మనం ఎక్కించుకున్నట్లయితే దాన్ని థియేటర్ ఎక్స్పీరియన్స్తో మన ఇంట్లో హోమ్ థియేటర్లో ఎలా చూడగలం, ఈ కాన్సెప్ట్ మీద మనం ఈ వీడియో చేస్తామండి. అన్ని 4K టీవీస్లో డాల్బీ డిజిటల్, డాల్బీ అట్మాస్ అని వేరే వేరే సౌండ్ కొడాక్స్ అనేవి ఇన్స్టాల్ అయి ఉంటాయి. సో అయితే మనం తీసుకున్న మూవీ మీరు ఎక్కడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ మూవీ అనేది మ్యాక్సిమం 4GB అబోవ్ ఉండాలి, దట్ హెచ్డి ఉండాలి. ఓకే, అటువంటి మూవీస్ డాల్బీ డిజిటల్ ఫార్మేట్ని సపోర్ట్ చేస్తాయి. ఈ డాల్బీ డిజిటల్ ఫార్మేటే కాకుండా మనకి ఇంకా చాలా ఫార్మాట్స్ ఉన్నాయండి. ఈ డాల్బీ డిజిటల్తో పాటు ఏఏసి, డిటిఎస్ హెచ్డి, డాల్బీ డిజిటల్ ప్లస్ ఇలా వేరే వేరే ఫార్మాట్స్ ఉంటాయి. సో అందరి ఇంట్లోనూ కామన్గా ఉండేది 5.1 ఛానల్ హోమ్ థియేటర్స్ మాత్రమే. డెడికేటెడ్ హోమ్ థియేటర్స్ ఉన్న వాళ్ళైతే 5.1.4, 9.2, 11.2 హోమ్ థియేటర్స్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళ ఏవీ రిసీవర్స్ ఏంటి వాడుకుంటూ ఉంటారు. సో మనకి వచ్చేసేటప్పటికి నార్మల్ ఇటువంటి ఎల్ఈడి టీవీలో హెచ్డి మూవీ ప్లే చేసుకుంటూ థియేటర్ ఎక్స్పీరియన్స్తో ఆడియోని మనం ఎలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనేది ఈ వీడియో తెలుసుకుందాం అండి. ఇది వచ్చేసి నా ఎల్ఈడి టీవీ అండ్ ఇది వచ్చేసి 5.1 హోమ్ థియేటర్ ఎఫ్ఎండి. ఇప్పుడు పాతకాలపు మోడల్ అండి, F5060C 5500 వాట్స్ PMPO. ఓకేనండి, ఇప్పుడు మన దగ్గర ఉన్న మూవీని 5.1 ఛానల్ హోమ్ థియేటర్లో ఎలా చూడొచ్చు. ఓకే, ఫస్ట్ మనం మూవీని ప్లే చేద్దామండి. నేనైతే పెన్ డ్రైవ్ నుంచి ఇచ్చుకున్నాను, పెన్ డ్రైవ్ నుంచి ఇస్తున్నాను మూవీ. సో నా దగ్గర వచ్చేసేసి మీడియా, వీడియోస్, సినిమా. ఓకే, కంటిన్యూ. ఆల్రెడీ నేను ప్లే చేసి ఉన్నాను. పైన చూడొచ్చు డాల్బీ ఆడియో. నా దగ్గర ఎటువంటి మైక్ లేదండి, మీకు కొద్దిగా ఆడియో డిస్టర్బెన్స్ ఉండొచ్చు, బట్ నేను క్లియర్ చేస్తాను అదని. ఓకేనండి, వాయిస్ స్విచ్ చేయండి. సెంటర్ బాక్స్ అండి, ఇది సెంటర్ బాక్స్ అండి. చిన్న పొన్ను ఫ్రంట్ రైట్ అండి. ఇది వచ్చేసి సరౌండ్ రైట్ అండి. మనకి ఇందులో ఎటువంటి ఆడియో ఉండదు. అయితే మన 5.1 ఛానల్ మీరు ఆల్రెడీ డివిడీస్ ప్లే చేసి ఉంటారు, మీకు తెలుస్తుంది ఏంటంటే సెంటర్ బాక్స్ నుంచి కేవలం ఓన్లీ వాయిస్ మాత్రమే రావాలి. ఫ్రంట్ రైట్ అండ్ లెఫ్ట్ నుంచి మ్యూజిక్ విత్ స్టీరియో వస్తుంది. రేర్ బాక్సెస్ వచ్చేసేటప్పటికి సడన్ ఎఫెక్ట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ అని అందులో రావాలి. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ మనకి రైన్ ఎఫెక్ట్ ఒకటి వస్తుందండి. ఐ విల్ షో యూ. మీరు వినొచ్చు ఇక్కడ. ఇదండి, ఇది వచ్చేసి సరౌండ్ రైట్ అండి, సరౌండ్ లెఫ్ట్ అది. ఓకేనండి. ఓకే, ఇప్పుడు మనకున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే, అందరికీ టీవీ ఉంది, హోమ్ థియేటర్ ఉంది, నువ్వు ఎలా కనెక్ట్ చేసావని నన్ను అడుగుతారు 5 ఛానల్స్ని. సింపుల్ అండి, మనకి ఇప్పుడు ప్రతి టీవీలోను లేదా సెటప్ బాక్స్లోను ఆప్టికల్ అవుట్పుట్ అనేది ఒకటి ఉంటుందండి. ఈ ఆప్టికల్ అవుట్పుట్ అనేది ఏం చేస్తుందంటే, ఆప్టికల్ సిగ్నల్, దట్ ఈస్ నథింగ్ బట్ ద ఆడియో సిగ్నల్ ని మనకి టీవీ నుంచి లేదా సెటప్ బాక్స్ నుంచి సపరేట్గా బయటకి ఇస్తుందండి. అంటే ఈ ఆప్టికల్ సిగ్నల్ వల్ల మనకి ఏమొస్తుందంటే, మీరు 5.1 ట్రాక్ డౌన్లోడ్ చేసుకుని ప్లే చేస్తే యాజ్ ఇట్ ఈస్ ద 5.1 ట్రాక్ అనేది ఆ ఆడియో ద్వారా, ఆడియో సిగ్నల్ అనేది ఈ ఆప్టికల్ ఫైబర్ ద్వారా మనకి బయటకు వస్తుందండి. ఓకే,
దీన్ని దేని కనెక్ట్ చేసామని అడుగుతారు. ఇప్పుడు చూపిస్తున్నాను. ఆ బాక్స్ గురించి తెలుసుకునే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, ఆడియో ఫార్మాట్స్ అనేవి చాలా ఉన్నాయండి. మోనో, స్టీరియో, 5.1 డిటిఎస్, డాల్బీ డిజిటల్ ప్లస్ డాల్బీ అట్మాస్, డాల్బీ ట్రూ హెచ్డి అనేసి చాలా కొడెక్స్ ఫార్మాట్స్ డిజైన్ చేసి ఉన్నారు. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఆడియో సిగ్నల్ అంటే ఏ ఫార్మేట్ ఎంతవరకు ఎన్ని బిట్స్ని ట్రాన్స్ఫర్ చేయగలదు అంటే మనకి తెలుస్తుందండి. ఎలాగంటే మనం ఏదైనా సాంగ్స్ MP3 సాంగ్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడు మీరు గమనించే ఉంటారు, ప్రతి సాంగ్స్కి 2 ఫార్మాట్స్ ఉంటాయండి అక్కడ. ఒకటి ఏంటంటే లో ఎంబీ, నెక్స్ట్ వన్ హై ఎంబీ. అంటే రెండు MP3 ఫార్మాట్సే, బట్ ఆ ఎంబీస్ డిఫరెన్స్ వస్తున్నాయండి. ఆ ఎంబీస్ డిఫరెన్స్ ఎందుకు వస్తున్నాయంటే నథింగ్ బట్ ది బిట్స్. అంటే మనం ఇయర్ ఫోన్ నుంచి విన్నా, దేని నుంచి విన్నా మనకి డైరెక్ట్గా ఆడియో అనేది వెళ్ళదు కదండి, బిట్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఆ బిట్స్ అనేవి సెకండ్కి ఎన్ని బిట్స్ ట్రాన్స్ఫర్ అయితే అంత ఆడియో క్వాలిటీ ఉంటుందండి మన దగ్గర. మనం డాల్బీ తీసుకున్నట్లయితే డాల్బీకి పర్ఫెక్ట్ డాల్బీ హోమ్ థియేటర్ ఆడియో కావాలంటే 640 kbps స్పీడ్తో మనకి బిట్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వాలండి. అదే కనుక మీరు డిటిఎస్లోకి వెళ్ళినట్టయితే, డిటిఎస్ ఫార్మేట్ని తీసుకున్నట్లయితే 1.5 GB ఆఫ్ బిట్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయండి. అయితే ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటేనండి, మన దగ్గర నార్మల్గా అనలాగ్ వైర్స్ ఉంటాయి. ఆ అనలాగ్ వైర్స్లో అంటే నథింగ్ బట్ DVD నుంచి హోమ్ థియేటర్ పెట్టుకునేవండి. DVD నుంచి హోమ్ థియేటర్కి పెట్టుకునేవి. సో అవేం చేస్తాయంటే 640 kbps వరకు ఆడియోని తీసుకెళ్ళగలవు. సో 1.5 GB డేటాని ఆ వైర్స్ కనుక ట్రాన్స్ఫర్ చేయలేవండి. అప్పుడు మనం ఏం యూస్ చేస్తామంటే ఈ ఆప్టికల్ కానీ HDMI ఆర్క్ కానీ యూస్ చేస్తామండి. మళ్ళీ ఇక్కడ అడగచ్చు, ఎందుకు రెండు, ఏదో ఒకటి యూస్ చేయొచ్చు కదా. ఓకే, దీని గురించి కూడా చెప్తానండి. HDMI ఆర్క్ వచ్చేసి నథింగ్ ఏంటిది ఆప్టికల్ దానికన్నా సమ్వాట్ బెటర్ అండి. ఎందుకంటే ఆప్టికల్లో మనం ఏదైనా కొద్దిగా నాయిసెస్ కనుక క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ HDMI ఆర్క్ ద్వారా కనుక మీరు ఆడియో ఇచ్చినట్లయితే మీకు క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. అలాగే HDMI కేబుల్ వచ్చేసి మనకి దగ్గర ఎంతవరకు ఒక నియర్లీ 20 GB వరకు సెకండ్కి బిట్ని ట్రాన్స్ఫర్ చేయగలదండి. ఇది ఆప్టికల్ వైర్ వచ్చేసేటప్పటికి అప్ టు 13 or 11 GB వరకు డేటాను ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకేనండి. ఇక్కడ మనకి ఇంట్లో మనం ఉపయోగించేది కేవలం డిటిఎస్ ఫార్మాట్స్ కానీ డాల్బీ ఫార్మాట్స్ కానీ యూస్ చేస్తాం కాబట్టి మాకు ఇంకా క్వాలిటీ కావాలి, నేను బెటర్ హై ఎండ్లో వాడుతున్నాను, నా దగ్గర ఏవీ రిసీవర్స్ తీసుకుంటాను, పర్లేదు నాకు ఎంత కాస్ట్ అయినా పర్లేదు అనుకుంటే HDMI ఆర్క్ని తీసుకోవడం, మీ దగ్గర ఉన్న సౌండ్ బార్స్తో డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవచ్చండి. అయితే సపోజ్ మీ దగ్గర ఈ డాల్బీ ఆడియో ఉందండి, డాల్బీ వీడియో ఉంది, హోమ్ థియేటర్ ఉంది. అయితే మీరు ఏం చేస్తున్నారు, నాకు తెలిసినంత వరకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసేవాడిని అంటే, టీవీకి ఆడియో పిన్ ఉండేది, ఆడియో జాక్ నుంచి లెఫ్ట్ రైట్ తీసుకొచ్చి ఆక్స్కి ఇచ్చుకునేవాడిని, హోమ్ థియేటర్కి. ఆడియో వచ్చేది నాకు ఫ్రంట్ 3 ఛానల్స్ స్టీరియోలో ప్లే అయ్యేవి, బ్యాక్ 2 సరౌండ్స్ ప్లే అయ్యేవి. 5.1 ట్రాక్ డివైడ్ అయిపోతుంది అనుకునేవాడిని. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటేనండి, 2 ఛానల్స్ ఇవ్వడం వల్ల 5.1 ఛానల్ ఎలా డివైడ్ అవుతుంది అంటే అండి, మనం 2 ఛానల్స్ ఇస్తున్నామండి, లెఫ్ట్ రైట్ ఇస్తున్నాం, లెఫ్ట్ రైట్ని 6 ఛానల్స్ కింద ఎలా డివైడ్ చేస్తుంది. నా పాయింట్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. 2 ఛానల్స్ని 6 ఛానల్స్ కింద మనం డివైడ్ చేయలేం, బట్ ఫిల్టర్ చేయగలమండి. అంటే లో ఫ్రీక్వెన్సీస్ని, హై అండ్ వాల్యూమ్స్ని, మిడ్ లెవెల్స్ని సపరేట్ చేయగలం. కానీ ట్రాక్ని డిజైన్ చేయలేమండి మనం. అంటే ట్రాక్ డిజైన్ వచ్చేసేటప్పటికి పర్టిక్యులర్గా ఈ సరౌండ్లో ఈ పర్టిక్యులర్ సౌండ్ అనేది ప్లే అవ్వాలి, సెంటర్లో ఈ పర్టిక్యులర్ వాయిస్ అనేది రావాలి అనేది ట్రాక్ అండి. ఆ ట్రాక్ని ఈ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, ఆదిత్య మ్యూజిక్ వాల్గా వీళ్ళందరూ కలిసి డాల్బీ ల్యాబొరేటరీస్లో డిజైన్ చేస్తారండి ఈ ఫార్మాట్స్ని. అందుకే మనం చూడొచ్చు, ఇప్పుడు వచ్చే మన ఫార్మాట్స్ అన్ని డాల్బీ అట్మాస్ అంటున్నాం. డాల్బీ అట్మాస్ అంటే ఏముండదండి, మనకి రూఫ్లో కూడా స్పీకర్స్ వస్తాయి. ఏదైనా ఒక హెలికాప్టర్ బ్యాక్గ్రౌండ్ నుంచి పైనుంచి వచ్చినప్పుడు మన థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేస్తాం. అది మన ఇంటికంటే, నాకు ఉన్న చిన్న రూమ్, సో ఇందులో చెప్తున్నాను నేను.
అటువంటి ఎక్స్పీరియన్స్ మనం ఎలా చేయొచ్చు. అయితే ఈ ఆప్టికల్ కేబుల్ ద్వారా నేను ఏం చేస్తున్నాను, ఈ టీవీ నుంచి ఆప్టికల్ కేబుల్ తీసుకున్నానండి. నేను చూపిస్తాను ఆప్టికల్ కేబుల్. ఓకే, ఈ ఆప్టికల్ కేబుల్కి మనకి మార్కెట్లో హెచ్డి ఆడియో రష్ అనే ఒక బాక్స్ దొరుకుతుందండి. అది ఏం చేస్తుందంటే 5.1 ట్రాక్స్ని డివైడ్ చేస్తుందండి. అది నథింగ్ బట్ ఏంటంటే ఇందులో మనకి డివిడి ప్లేయర్లో ఉండే మదర్ బోర్డ్ అంటే డాల్బీ ల్యాబొరేటరీస్లో తయారైన చిప్తో ఈ బాక్స్ని డిజైన్ చేస్తారండి. ఇది ఏం చేస్తుందంటే ఈ ఆప్టికల్ అవుట్పుట్ ద్వారా వచ్చిన ఆడియోని ఆ చిప్ రిసీవ్ చేసుకొని డికోడ్ చేస్తుందండి. ఇక్కడ దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ ఆడియో డికోడర్. నేను చూపిస్తున్నానండి, ఇదండి హెచ్డి ఆడియో రష్. మీరు చూడొచ్చు హెచ్డి ఆడియో రష్. ఇది నేను ఇచ్చిన, ఇది వచ్చేసి నేను ఇన్పుట్ ఇచ్చిన ఆప్టికల్ సిగ్నల్ అండి. ఇది 5 volts పవర్ సప్లై మీద రన్ అవుతుంది. సో ఇవి వచ్చేసి ఇండికేటర్స్, లైట్ ఇండికేటర్స్, పవర్ ఆన్ ఆఫ్. ఇందులో మీరు కోయాక్సిల్ యూజ్ చేసుకోవచ్చు, ఆక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఏం చేస్తుందంటే మనకు వచ్చేసేటప్పటికి చూడొచ్చు హెచ్డి ఆడియో రష్. ఇక్కడ నుంచి మనకి 6 అనలాగ్ ఛానల్స్ అవుట్పుట్ ఉంటాయండి. కట్గా అబ్జర్వ్ చేస్తే మీరు ప్లేస్ చేసి ఉంటాయి చూడండి, ఎఫ్ఎల్, ఎఫ్ఆర్, ఎస్ఎల్, ఎస్ఆర్, సెంటర్, సబ్ ఊఫర్. సో ఇందులో డివైడ్ అయిన ట్రాక్స్ని డైరెక్ట్ మన హోమ్ థియేటర్కి బ్యాక్ సైడ్ కనెక్ట్ చేసుకుంటామండి. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుందని మీరు అడగచ్చు. నేను చూపిస్తున్నాను, పవర్ ఆన్ చేస్తున్నాను. ఒక నిమిషం. మీరు డాల్బీ ఆడియో ఇక్కడ నేను ఇది వచ్చేసి సబ్ ఊఫర్ అండి, ఇది సెంటర్ రిమూవ్ చేస్తున్నాను నేను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఐఎమ్ రిమూవింగ్ ద సెంటర్. అది ఏ రూట్ లో వెళ్తే అదిదా రైట్. సెంటర్ తీస్తానండి నేను. ఓకే, ఇప్పుడు మీరు వీడియోని అబ్జర్వ్ చేయండి. లిప్ సింక్ ఉంది కానీ సెంటర్ బాక్స్లో ఆడియో లేదు. దట్టు ఏ బాక్స్లోనూ ఆడియో అనేది వాయిసెస్ అనేవి మనకి వినిపించట్లేదు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే 5.1 ట్రాక్ సపరేట్గా ప్లే అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు సరౌండ్ రైట్కి వచ్చింది వెళ్తున్న లారీ అనేది, నో వాయిసెస్ ఎట్ ఆల్. సో ఇప్పుడు సబ్ ఊఫర్ తీసేస్తానండి నేను. సబ్ ఊఫర్ రిమూవ్ చేశాను. సో దెర్ ఇస్ నో బేస్. ఓకే, నెక్స్ట్ నేను వచ్చేసి ఎఫ్ఎల్, ఎఫ్ఆర్ తీస్తానండి. సరౌండ్స్ కూడా తీసేస్తున్నాను. ఓకేనండి, ఇప్పుడు క్లియర్గా చూద్దాం ఒకసారి. ఇవి వచ్చేసి ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్ అండి. ఈ ప్లేస్ చేద్దాం ఫస్ట్. ఇదిగోండి ఫ్రంట్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్. వీడియో ప్లే అవుతుంది బట్ దెర్ ఇస్ నో వాయిస్. ఓకే, నెక్స్ట్ చెక్ చేద్దాం. సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్ ఇవి కూడా ప్లేస్ చేసేద్దాం. ప్లేస్ చేస్తానండి. మనకు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ రైన్ ఎఫెక్ట్. ఇప్పుడు వీడియో అబ్జర్వ్ చేయొచ్చు, వర్షం పడుతుంది. ఇక్కడ కాదు, వీడియోలో టీవీలో ఆడియో అనేది మనకి ఇక్కడ వస్తుందండి. సరౌండ్ లెఫ్ట్ స్టిల్ దే ఆర్ స్పీకింగ్ బట్ దేర్ ఇస్ నో వాయిస్. ఓకే, ఇప్పుడు సెంటర్ బాక్స్ పెట్టి చూద్దామండి. సెంటర్ అండ్ సబ్ ఊఫర్ రెండో పెట్టానండి నేను. మిమ్మల్ని పోలీసులు తీసుకెళ్తే అయ్యా మా జీవం తీసేస్తారమ్మా. రండమ్మా. ఓకేనండి, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. అంటే మనకున్న హోమ్ థియేటర్స్ని పర్ఫెక్ట్గా డాల్బీ ఆడియోతో ఎలా ప్లే చేసుకోవాలో. సో ఫ్రెండ్స్, ఈ బాక్స్ వచ్చేసి నేను ఆన్లైన్ పర్చేస్ చేశాను.
నాకు వచ్చేసి ఇది నియర్లీ 2500 వరకు అయింది, ఇంక్లూడింగ్ ఆల్ యాక్సెసరీస్, దట్ మీన్స్ వైర్స్, ఆప్టికల్ కేబుల్స్ అండ్ ఆల్. యాక్చువల్గా మనకి బాక్స్ పర్చేస్ చేసినప్పుడు వాడే ఒక ఆప్టికల్ కేబుల్ ఇస్తాడు. సో నాకున్న హోమ్ థియేటర్ దట్ టీవీకి ఎక్కువ డిస్టెన్స్ ఉండడం వల్ల నేను విడిగా పర్చేస్ చేశాను ఆప్టికల్ కేబుల్ని. ఓవరాల్గా నాకు 2500 ఇంకా ఎక్కువ అయింది. సో ఒక బాక్స్ ప్రైస్ వచ్చేసి నియర్లీ 2500 నుంచి 2000 మధ్యలో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మంచి మంచి మూవీస్ని డాల్బీస్తో ఎక్కించుకొని ఎక్స్పీరియన్స్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.